ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపు నుండి ఒక సమస్య వచ్చింది ఇక్కడ నంద్యాల ప్రాంతంలో. నంద్యాలకు చెందిన ఖాజా మొహిద్దీన్ గారు ఒక 3 సంవత్సరాల క్రితము పెరాలసిస్ అటాక్ వల్ల తర్వాత షుగర్ రావడం వల్ల ఆయనకు కాలు తీసేయడం జరిగింది. కానీ తర్వాత ఈ ఏపీఎస్ఆర్టీసీ చట్టం ప్రకారము వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చేది అనమాట. అంటే వాళ్ళ తండ్రి ఎందుకంటే ఆయనకు ఇంకా సర్వీస్ 10 years ఉంది, కాంపెన్సేషన్ కింద వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చేది. కానీ ఇంతవరకు అధికారులు దీనిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. అంటే సీరియాలిటీ ప్రకారం ఇవ్వకుండా ఈ మధ్యనే ఆ రకంగా అంటే ఆ విధంగా రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే వాళ్ళకు సర్వీస్ నుంచి పంపించిన వాళ్ళను వాళ్ళ పిల్లలకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ అబ్బాయికి ఎటువంటి జాబ్స్ ఇవ్వలేదు. ఇది చాలా పెద్ద సమయం. అటువంటి వాళ్ళు దాదాపు మన రాష్ట్రంలో 137 మంది ఉన్నారు. సో మేము ఏమని డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే దానికి సంబంధించిన తగు చర్యలు తీసుకొని వారికి ఆ అబ్బాయికి, ఎందుకంటే వాళ్ళ కుటుంబం జరగడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు పెన్షన్ కూడా రాలేదు. పెన్షన్ కూడా రాకపోవడం వల్ల గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు తీసుకొని పరిశీలించి వెంటనే సంబంధించిన వారికి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఆల్పే తరపు నుంచి, ఇది స్టేట్ బాడీ తరపు నుంచి. నా పేరు ముస్తాక్ అన్సారీ. మా డాడీ బెల్గం ఖాజా మొహిద్దీన్ డీసీ ఎలక్ట్రీషియన్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నారు. నంద్యాల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నారు. గత 3 ఏళ్ల క్రితం మా నాన్నకి పెరాలసిస్ వచ్చింది మరియు షుగర్ వల్ల కాలు తీసేశారు. దానివల్ల మేము మెడికల్ అన్ఫిట్ అయ్యాము. మెడికల్ బోర్డుకి వెళ్ళి మెడికల్ అన్ఫిట్ అయ్యాము. మెడికల్ అన్ఫిట్ అయ్యి మేము ఉద్యోగం కోసం వేచి చూస్తున్నాము. నేను ఉద్యోగం కోసం కూడా అప్లై చేశాను. కాకపోతే 3 ఏళ్ల నుంచి ఇంకా మాకేం జవాబు ఇవ్వడం లేదు, ఏం ఉద్యోగం రాలేదు. కాకపోతే రీసెంట్ గా 2025 జియో ద్వారా మెడికల్ అన్ఫిట్ అయిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకంటే మేము ముందయ్యాము కానీ మాకు ఇవ్వలేదు. వాళ్ళకి ఇలా ఇచ్చారని మాకు అర్థం కావడం లేదు. మా సమస్యను ఎవరు చెప్పుకోవాలో తెలియక అల్మియో వాళ్ళ దగ్గరికి మా సమస్యను తీసుకొచ్చాము. వాళ్ళు మా కోసం కృషి చేస్తున్నారు, మా కోసం మా తరఫున ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. ఇప్పుడైనా మాకు జవాబు తెలుస్తుందని మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటారని ఇట్లా కొంచెం మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగం తెప్పిస్తారని వేచి చూస్తున్నాను, కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుడ్ ఈవినింగ్. నేడు టీడీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మౌజన్లకు తర్వాత ఇమాంలకు 90 కోట్ల రూపాయలు విడుదల చేయడం చాలా శుభ పరిమాణం. వాళ్ళు చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. దాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నాము, మేము శ్లాఘిస్తున్నాము. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా రైతులకు కూడా ఇటీవల వాళ్లకు కూడా 7,000 రూపాయలలాగా వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరిగింది. అది కూడా చాలా మంచి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమాలతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే 137 మంది ఉద్యోగస్తులు గత 3-2-1 సంవత్సరాలుగా విడివిడిగా వాళ్ళు తమ కుమారులకు కంపాషనేట్ అపాయింట్మెంట్ లభిస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తూ వస్తున్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే ఈ 137 మంది వివిధ కారణాల వల్ల వారి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ జీవో ప్రకారం 661 జీవో ప్రకారము 5 రకాల వ్యాధులు ఉన్న వ్యక్తులకు వారికి మాత్రమే వారి హైయర్స్కు అంటే వారి పుత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వవలసి ఉంది. అలా మెడికల్ బోర్డు వీళ్ళందరూ అన్ఫిట్ అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏం వ్యాధులు అంటే అది బ్లడ్ ప్రెషర్ కావచ్చు, అంటే సంబంధించిన వ్యాధులు, తర్వాత క్యాన్సరు, తర్వాత కిడ్నీ వ్యాధులు, ఇటువంటివి, లేకపోతే కాలో చేయో తీసేయడం, యాంపుటేషన్ జరగడం,
యాక్సిడెంటల్ డ్రైవర్లకైతే అటువంటి వాళ్లకు వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ఉంది. ఈ 137 మంది కూడా అటువంటి ఏపీఎస్ఆర్టీసీ వారి మెడికల్ బోర్డు పరంగా వీళ్ళందరికీ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వము వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఉన్నట్టుండి ఇటీవల రీసెంట్గా కొద్ది రోజుల క్రిందట కొంతమందికి వీళ్ళకంటే తర్వాత అంటే 1-2 నెలల ముందు అన్ఫిట్ అయిన వాళ్ళ సంతానానికి ఏపీఎస్ఆర్టీసీలో కంపాషనేట్ అపాయింట్మెంట్ దొరికింది. ఇంతవరకు వెయిట్ చేస్తున్న 137 మంది వ్యక్తులకు అసలు ఇది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్లో రీజనల్ ఆఫీసెస్లో పోయి అడిగితే మీది ఎందుకు ఏదో కారణాల వల్ల అది పక్కకు పెట్టారు, మేమేం చేయలేము, దీన్ని కేవలము అది ఎండి గారే స్టేట్ లెవెల్లో అది నిర్ణయం తీసుకోవాలా అని చెప్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, మేము ఆల్రెడీ డిఎం గారికి కూడా మా సంస్థ ఆల్మేవా తరఫున రాశాము. వారు వీళ్ళ మీద దయదలిచి వెంటనే వీళ్ళ అపాయింట్మెంట్కు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ 3 ఏళ్లుగా ఉదాహరణకు మాకు సలీంనగర్లో మా దగ్గర ఉండే వ్యక్తి ఖాజా మొహిద్దీన్ గారు 3 ఏళ్లుగా ఒక కాలు తీసివేయబడి షుగర్ కారణంగా, తర్వాత బీపీ కారణంగా ఆయనకు పెరాలసిస్ వచ్చి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ సంతానాన్ని నడుపుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ లేదు, ఇటువంటి ఏ ఆసరా లేదు. కాబట్టి మేము ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మేము ఇటువంటి వ్యక్తులకు సహాయపడడానికి ముందు ఉండాలని మేము ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా దీనికి సంబంధిత అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి వెంటనే వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము. ఏపీ అస్సలాము అలైకుం. రాష్ట్ర ప్రజలకు నమస్మాంజలు. ఈరోజు మేము ముఖ్యంగా ఏపీఆర్టీసీలో కారుణ్య నియామకాలు జరగడం లేదని మాకు తెలియపరచడమైనది. నేను రవాణా శాఖ మంత్రికి 137 మంది కారుణ్య నియామకాలు జరిపించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మా నంద్యాలలో ఖాజా మొయినుద్దీన్ గారు 2023 నుండి మెడికల్ ఇన్వాల్యుయేషన్తో ఆయనకు పింఛన్ కూడా రావడం లేదు. కానీ ఆయన పిల్లోనికి ఉద్యోగం ఇచ్చినారు, ఇట్లాంటి పింఛన్ కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఆయన కుమారుని కూడా ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా జీవన ఉపాధి సాగించాలి అని కోరుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్లకు, రవాణా శాఖ మంత్రి గారికి కోరడమైన ఏం ఆల్మేవా ద్వారా ఏమి కోరుతున్నామంటే, 130 యుద్ధ ప్రాతిపదికన ఈ 137 మందికి 137 మందికి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరడమైనది. ఇంకొకటి ఈ 2023లో ఎవరైతే కానీ మెడికల్ ఇన్వాలిడేషన్ అయినాలో వీళ్ళకు ఇవ్వడం లేదు. కానీ వీళ్ళ తర్వాత 2025లో అయిన వాళ్లకు కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఈ చర్య మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం తీసుకోవాలి, సీనియారిటీ ప్రకారం తీసుకోలేదు. ఇది అల్మేవా ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా దయచేసి కోరుతున్నామంటే, ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ 137 మందికి త్వరగా కంపెన్సేషన్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు, రవాణా శాఖ మంత్రి వర్లకు దైవం యొక్క శుభాలు అందరిపైన కురియుగాక. ఆల్మేవా ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమనగా, ఆల్మేవాకు మన సోదరులు బ్రదర్ ఖాజా మొహిద్దీన్ DC ఎలక్ట్రీషియన్ గా
నంద్యాల ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఆయన కుమారులు అప్రోచ్ కావడం జరిగింది. ఆయన గారి మాటల్లో ఆయన తండ్రి గారు తన శరీర భాగంలో ఒక భాగం కాలు కోల్పోయి మరొక భాగం పారాలసిస్ కి గురి అయి ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ సర్టిఫికేట్ ని పొంది ఆ యొక్క సంబంధిత ఉద్యోగం యొక్క అధికారుల నుండి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత ఏదైతే ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయో దాని ద్వారా వారి యొక్క సంతానానికి అర్హులైన వారికి ప్రభుత్వం పరంగా ఉద్యోగాన్ని కల్పించాలి, వారికి పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలి. కానీ ఈ రెండు కూడా లేకపోగా ఏదైతే ఈ కారుణ్య నియామకాలలో వీరి ద్వారా వీరికన్నా తక్కువ సీనియారిటీలో ఉన్న వారికి కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. సీనియారిటీలో ముందు ఉన్న మన సోదరులు ఖాజా మొయిద్దీన్ గారి కుమారునికి ఇంతవరకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించలేదు. ఆయన ఉద్యోగానికి అప్లై చేసినప్పటికీ కూడా తనకన్నా సీనియారిటీలో తక్కువ ఉన్న వారికి ఉద్యోగాన్ని కల్పించి ఈయనకు ఉద్యోగం రాకపోవడంతో రైట్ వేలో ఉండి కూడా ఆయన హక్కును పొందలేకపోవడంతో ఆల్మేవాని అప్రోచ్ కావడం చేరడం జరిగింది. ఆల్మేవా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తుంది, ఎవరైతే నిజమైన అర్హుదారులు ఉన్నారో ముందుకు విలకిచ్చి వాళ్ళకి కూడా తర్వాత ఇవ్వండి, వరుస ప్రకారం ఇవ్వడం అందరికి కూడా ధర్మ సమ్మతం. ఇంకో విషయం ఏమిటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పారదర్శకతకు మారుపేరు మనం కౌన్సిలింగ్ విధానం, టీచర్లలో కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకువచ్చి కౌన్సిలింగ్ విధానంలో ఎన్నో అక్రమాలకు చెక్ పెట్టిన పారదర్శకత కలిగిన విజన్ కలిగిన నాయకుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇటువంటి అక్రమాలకు తావియోరని మాకు ముఖ్య నమ్మకం ఉంది ఆల్మేవాకు. కాబట్టి ఆల్మేవా ఈ విషయాన్ని డైరెక్ట్ గా సీఎం గారి వద్ద కూడా తీసుకెళ్లడంలో వెనుకంగా వేయదు, అర్హులకు న్యాయం చేయడంలో ఆల్మేవా ముందు వరుసలో ఉంటుంది. 137 మంది ఈ కార్య నియామకాల్లో ఉన్నారు. మరి వీళ్ళకు ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో వారికి ముందుగా ఉద్యోగ అవకాశం కల్పించి ఎవరైతే తర్వాత అప్రోచ్ అయినారో వారికి కూడా ఉద్యోగాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ విషయంలో మీకు న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి గారి వద్ద కూడా మేము వెళ్ళడానికి వెనకాడము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా రైట్ వే పర్సన్స్ కి న్యాయం చేస్తారని మేము ఆశాభావం. 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ నందు మెడికల్ అన్ఫిట్ అయి ఉన్నారు కొంతమంది డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, అలాగే గ్యారేజ్ లో పనిచేసే సిబ్బంది ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇలా వివిధ విభాగాలలో మెడికల్ బోర్డు ద్వారా వీళ్ళు అన్ఫిట్ అయి ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 137 మంది. అయితే మానవతా దృక్పథముతో వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత ఇటు ఆర్టీసీ అధికారులది. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రవాణా శాఖ అధికారులు ఈ 137 మందికి కూడా మానవతా దృక్పథముతో కారుణ్య నియామకాలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు దినదిన గండంగా గడుస్తున్నాయి. ఈరోజు నంద్యాలలో కూడా ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఖాజా మొయిద్దీన్ అనే ఒక గ్యారేజ్ లో పనిచేసే డీసీ ఎలక్ట్రీషియల్ విభాగంలో ఆ ఉద్యోగికి మెడికల్ అన్ఫిట్ కింద ఒక కాలు తీసేశారు. షుగర్ వల్ల పెరాలసిస్ కూడా అటాక్ అయింది. ఆయన కుటుంబము దీనావస్థలో ఉంది. వారి కుమారుడు అప్లై కూడా చేసుకున్నాడు. అయితే ఆయన కంటే వెనకలో ఉండే వాళ్లకు ఉద్యోగ అవకాశం కల్పించారు. కానీ ఇతనికి మాత్రము ఖాజా మొయిద్దీన్ కుటుంబానికి మాత్రము ఇంతవరకు ఉద్యోగం కంపాషనేట్ అపాయింట్మెంట్ కారుణ్య నియామకం కింద ఉద్యోగము రాలేదు. దయచేసి అధికారులు, ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ఖాజా మొయిద్దీన్ కుటుంబానికి న్యాయం చేసి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ఆల్మేవా తరఫున కోరుచున్నాము. ధన్యవాదాలు.